Students, in previous class we discussed about DDL commands. In this class we will discuss about DML commands. DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. SQLలో DML కమాండ్స్ని డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటాం. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటాం. ఓకే, ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్లోకి ఇన్సర్ట్, నెక్స్ట్ సెకండ్ వన్ సెలెక్ట్, అప్డేట్, నెక్స్ట్ డిలీట్, ఈ 4 కమాండ్స్ వస్తాయి. ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్, మొత్తం 4 కమాండ్స్ వస్తాయి. మొట్టమొదట ఇన్సర్ట్. ఇన్సర్ట్ కమాండ్ ద్వారా మనం ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి టేబుల్లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. DDL కమాండ్స్కి DML కమాండ్స్కి ఉండేటువంటి తేడా ఏంటంటే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ ద్వారా టేబుల్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవడం కానీ, ఆ స్ట్రక్చర్లో ఏదైనా మాడిఫికేషన్ చేయవలసి వస్తే మాడిఫికేషన్ చేయడం కానీ, లేదా ఆ స్ట్రక్చర్ని డిలీట్ చేయడం కానీ, స్ట్రక్చర్ని చూడడం కానీ, అంటే స్ట్రక్చర్ మీద మాత్రమే మనం ఆపరేషన్స్ అప్లై చేయాలంటే కనుక DDL కమాండ్స్ ఉపయోగిస్తాం. అలా కాకుండా టేబుల్లో రికార్డ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ని ఎలా చూడాలి, రికార్డ్స్లో ఏదైనా మాడిఫికేషన్ చేయవలసి ఉంటే ఆ మాడిఫికేషన్స్ ఎలా చేయాలి, నెక్స్ట్ రికార్డ్స్ని ఎలా డిలీట్ చేయాలి, అంటే టేబుల్ని ఎంప్టీ చేయడం అలాగా, టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఏమవుదు, టేబుల్లో ఉండేటువంటి డేటాను డిలీట్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడానికి మనం ఉపయోగించే కమాండ్స్ ఏంటంటే DML కమాండ్స్ అనమాట. ఇందులో మొట్టమొదటిది ఇన్సర్ట్ కమాండ్. ఈ ఇన్సర్ట్ కమాండ్ ద్వారా మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్లోకి రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు insert records into table. Insert records into table. Syntax చూద్దాం. Insert into table name, insert into table name, ఇక్కడ values, insert into table name values అని చెప్పి బ్రాకెట్లో కాలమ్ నేమ్, కాలమ్ 1 వాల్యూ, తర్వాత కాలమ్ 2 వాల్యూ అండ్ సో ఆన్ సెమికోలన్. మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్లో ఉండే ఫీల్డ్స్ అక్కడ ఏ ఆర్డర్లో అయితే ఇచ్చామో అదే ఆర్డర్లో ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ మనం డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకున్నాం. డిపార్ట్మెంట్ టేబుల్లో ఫీల్డ్స్ ఏమేమి క్రియేట్ చేసాం, డిపార్ట్మెంట్ నెంబర్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేము, డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము, వీటికి డేటా టైప్స్ ఏమి ఇచ్చాం. డిపార్ట్మెంట్ నెంబర్కి నెంబర్ ఆఫ్ 4 ఇచ్చాం. డిపార్ట్మెంట్ నేమ్కి varchar 2 of 20 అని ఇచ్చాం. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్కి ఏమో నెంబర్ అని ఇచ్చాం, డిపార్ట్మెంట్ నేమ్కి ఏమో varchar 2 of 20 అని ఇచ్చాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం న్యూమరిక్ వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్ ఇవ్వక్కర్లేదు. కానీ క్యారెక్టర్ టైప్ డేటా ఎంటర్ చేయవలసి వచ్చినా లేదా డేట్ టైప్ డేటా ఎంటర్ చేయవలసి వచ్చినా సరే సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలి వాల్యూస్కి. ఇప్పుడు వాటికి మనం వాల్యూస్ ఎలా ఎంటర్ చేయాలి, ఎగ్జాంపుల్ SQL ప్రాంప్ట్లో insert
ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, డిఈపిటి. ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి. నెక్స్ట్ వాల్యూస్ బ్రాకెట్ ఓపెన్, డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఇది న్యూమరిక్ డేటా కాబట్టి సింగిల్ కొటేషన్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాలమ్ 2 ఏంటి, డిపార్ట్మెంట్ నేమ్. అది క్యారెక్టర్ టైప్ డేటా కాబట్టి ఖచ్చితంగా సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. అడ్మిన్ ఇది. సో ఇలా ఎంటర్ చేయగానే మనకు ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. 1 రో క్రియేటెడ్ అని వస్తుంది. 1 రో క్రియేటెడ్ అని వస్తుంది. ఇప్పుడు ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం చూడండి. ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి వాల్యూస్ బ్రాకెట్ ఓపెన్, డిపార్ట్మెంట్ నెంబర్ 20 పబ్లిసిటీ. చూడండి, ఇది కూడా క్యారెక్టర్ టైప్ డేటా కాబట్టి సింగిల్ కొటేషన్ ఇచ్చాం. ఇంకొక టేబుల్ చూద్దాం, ఎంప్లాయీ టేబుల్ చూద్దాం. ఈఎంపీ టేబుల్లో ఉండే ఫీల్డ్స్ ఏంటి చూడండి. ఎంప్లాయీ నంబర్, ఇదేమో న్యూమరిక్ డేటా, నెంబర్ ఆఫ్ 4, ఈ నేమ్ varchar 2 of 20, ఎంప్లాయీ నేమ్ varchar 2 of 20. జాబ్ కూడా క్యారెక్టర్ టైప్ డేటా varchar 2 of 20. డిఓజే అంటే డేట్ ఆఫ్ జాయినింగ్, దీన్నే హైర్ డేట్ అని కూడా అంటుంటాం. హైర్ డేట్ అని రాసుకోవచ్చు. హైర్ డేట్ అంటే జాబ్లో అతను అడ్మిట్ చేసుకున్నటువంటి డేట్ని హైర్ డేట్ అంటాం. హైర్ డేట్ డేటా టైప్ ఏంటి, డేట్. హైర్ డేట్కి డేటా టైప్ ఏంటంటే డేట్ అనమాట. సో దీనికి ఇప్పుడు మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే అలాగా, ఎంప్లాయీ నెంబర్ న్యూమరిక్ డేటా కాబట్టి సింగిల్ కొటేషన్ అవసరం లేదు. ఎంప్లాయీ నేమ్ క్యారెక్టర్ టైప్ డేటా కాబట్టి సింగిల్ కొటేషన్లో పెట్టాలి వాల్యూస్. జాబ్ కూడా సింగిల్ కొటేషనే, హైర్ డేట్ కూడా సింగిల్ కొటేషనే. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ ఎంప్లాయీ నెంబర్ 1001, ఎంప్లాయీ నేమ్ సింగిల్ కొటేషన్లో రాజు, సింగిల్ కొటేషన్లో రాజు అని రావాలి, తర్వాత కామా పెట్టాలి, రాజు. జాబ్ సింగిల్ కొటేషన్లో మేనేజర్. హైర్ డేట్ సింగిల్ కొటేషన్లో DDMMYY. ఓకే, DD మంత్ MONYY అంటే ఇయర్ అనమాట. డేటు మంత్ ఇయర్, డేట్ ఆ ఫార్మేట్లో ఉండాలి. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్. నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, హైర్ డేట్ ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఏమైనా వస్తుంది, 1 రో క్రియేటెడ్ అని వస్తుంది. 1 రో క్రియేటెడ్ అని వస్తుంది. సో రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇన్సర్ట్ అనేటువంటి కమాండ్ ఉపయోగిస్తాం. ఇన్సర్ట్ అనే కమాండ్ని ఇంకొక రకంగా కూడా ఉపయోగించవచ్చు. ఒకేసారి మనం ఒక బల్క్ ఆఫ్ రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక, అంటే ఒక్కొక్క రికార్డ్కి ఒక్కొక్కటి ఇలా కాకుండా కమాండ్ ఇవ్వక్కర్ లేకుండా కమాండ్ ఒకసారి ఇవ్వడం ద్వారా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఒక టెక్నిక్ ఉందన్నమాట. సబ్స్టిట్యూషన్ ఆపరేటర్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఓకే, ఇందులో యాంపర్సెంట్ పెట్టడమే. యాంపర్సెంట్ కాలం 1 వాల్యూ, యాంపర్సెంట్ కాలం 2 వాల్యూ. ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్నే ఎగ్జాంపుల్కి నేను చెప్తాను చూడండి. డిపార్ట్మెంట్ టేబుల్లో SQL ఇన్సర్ట్ ఇంటూ DEPT వాల్యూస్ బ్రాకెట్ ఓపెన్ ampersand DEPT NO single quotation ampersand DName ampersand DEPT NO
మళ్ళీ సింగిల్ కొటేషన్లో మనం యాంపర్సెంట్ డీనేమ్ ఇస్తాం. ఇక్కడ చూడండి అని ఎంటర్కి ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఎలా అడుగుతుందంటే ఎంటర్, ఇక్కడ ఏముంది డిఈపిటిఎన్ఓ, ఎంటర్ డిఈపిటిఎన్ఓ, డిపార్ట్మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి 10, ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేయండి, ఎంటర్ డీనేమ్, డిపార్ట్మెంట్ నేమ్ అడ్మిన్, ఓకే. ఇప్పుడు ఎంటర్కి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే 1 row క్రియేట్ అని వస్తుంది, మళ్ళీ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు మొత్తం ఇదంతా కొట్టక్కల, ఇలా అని చెప్పి స్లాష్ ఇచ్చి ఎంటర్కి ఇవ్వండి. ఇవ్వగానే మళ్ళీ మిమ్మల్ని ఏమడుగుతుందంటే ఎంటర్ డిఈపిటిఎన్ఓ 20, ఎంటర్ డీనేమ్ పబ్లిసిటీ. ఇప్పుడు ఎస్కేల్ వస్తుంది. మళ్ళీ మీరు ఎంటర్కి ప్రెస్ చేయగానే స్లాష్ ఇచ్చి మళ్ళీ ఈసారి ఎంటర్ డిఈపిటి నెంబర్, ఎంటర్ డీనేమ్ అని వస్తుంది. సో యాంపర్సెంట్ ఇవ్వకపోతే ప్రతిసారి కూడా ఇన్సర్ట్ కమాండ్ ఇవ్వాలి. ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి వాల్యూస్ అని చెప్పేసి బ్రాకెట్లో డిఈపిటి నెంబర్ డీనేమ్ అన్నప్పుడు ప్రతిసారి ఒకసారి ఇచ్చినప్పుడు ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఎస్కేల్కి వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఒకేసారి ఒక 10 to 15 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం యాంపర్సెంట్ ఇవ్వాలి. యాంపర్సెంట్ డిఈపిటిఎన్ఓ కామా సింగిల్ కొటేషన్లో యాంపర్సెంట్ డీనేమ్ అని ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయగానే ఇలా అడుగుతుంది ఎంటర్ డిఈపిటి నెంబర్, ఎంటర్ డీనేమ్ అని అడుగుతుంది. డిపార్ట్మెంట్ నెంబర్ని డిపార్ట్మెంట్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కమాండ్ అంతా లేకుండా ఏం చేయాలంటే స్లాష్ ఇవ్వాలి. స్లాష్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమడుతుంది డిపార్ట్మెంట్ నెంబర్. ఇలా మీరు ఒక 10 to 15 రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక సబ్స్టిట్యూషన్ ఆపరేటర్ యాంపర్సెంట్ ఏమన్నా అంటే సబ్స్టిట్యూషన్ ఆపరేటర్, అంటాం యాంపర్సెంట్. ఓకే, ఉపయోగించి మనం ఇన్సర్ట్ కమాండ్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో ఇన్సర్ట్ కమాండ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీ గో త్రూ సెలెక్ట్ కమాండ్. ఇన్సర్ట్ కమాండ్ ద్వారా ఏం చేస్తాం, రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. మరి ఇన్సర్ట్ చేసినటువంటి రికార్డ్స్ని చూడడం ఎలాగా, సెలెక్ట్ కమాండ్ ద్వారా మనం చూస్తాం అన్నమాట. This SQL command is used to display records in a table. Records in a table. టేబుల్లో ఉండే రికార్డ్స్ని డిస్ప్లే చేసుకోవాలనుకుంటే కనుక మనం సెలెక్ట్ కమాండ్ ఉపయోగిస్తాం. సింటాక్స్ సెలెక్ట్ స్టార్ ఆర్ ఫీల్డ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, టేబుల్ నేమ్ where condition వేర్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఆర్డర్ బై కాలమ్ నేమ్ group by column name having condition
సబ్ క్వరీ. సబ్ క్వరీ క్వరీ విత్ ఇన్ క్వరీ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ క్వరీ. ఓకే, సెలెక్ట్ కమాండ్కి ఇవి క్లాజెస్ అనమాట, ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఓన్లీ కమాండ్ ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ అన్నీ మనం చూడాలి అనుకుంటే కనుక డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ ఎలా ఇవ్వాలంటే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, డిపార్ట్మెంట్. టేబుల్ నేమ్ ఏంటంటే డిపార్ట్మెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అంటే ఏం జరుగుతుంది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. స్టార్ మీన్స్ అన్ని ఫీల్డ్స్. స్టార్ ఇండికేట్స్ all fields. Star indicates all fields. Department number, department name, 10 admin, 20 publicity. అలాగా డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి అన్ని రికార్డ్స్ మనకు డిస్ప్లే అవుతాయండి, అన్ని ఫీల్డ్స్ సహితంగా. నాకు అన్ని ఫీల్డ్స్ అక్కర్లేదండి, కేవలం డిపార్ట్మెంట్ నెంబర్ మాత్రమే డిస్ప్లే అయితే చాలు అనుకుంటే కనుక అప్పుడు ఎలా ఇవ్వాలంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ మాత్రమే అన్నాం కదా, సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ ఫ్రమ్ డిఈపిటి. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంటే డిపార్ట్మెంట్ నెంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అంటే స్టార్ బదులుగా ఏమి ఇక్కడ ఇచ్చాం, డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాం. స్టార్ అంటే అర్థం ఏంటి, నాకు నేను ఏదైతే టేబుల్ మెన్షన్ చేశానో ఆ టేబుల్లో ఉండేటువంటి అన్ని ఫీల్డ్స్ డిస్ప్లే అయిపోవాలి, అన్ని రికార్డ్స్ సహితంగా. అప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అని ఇచ్చేస్తాం. నాకు అన్ని ఫీల్డ్స్ వద్దండి, అన్ని కాలమ్స్ అక్కర్లేదు, కేవలం పర్టికులర్గా ఈ కాలమ్స్ మాత్రమే కావాలి అనుకుంటే కనుక స్టార్ బదులుగా మనకి ఏ ఫీల్డ్ అయితే డిస్ప్లే చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ఇస్తే సరిపోతుంది అనమాట. అంటే డిఈపిటి నెంబర్ ఫ్రమ్ డిఈపిటి అంటే ఏం జరుగుతుందంటే డిఈపిటి నెంబర్ 10, 20 అని వస్తుంది అనమాట. ఓకే, ఇది సో ఒక పాయింట్, ఇది స్టార్లో ఒక ప్రాపర్టీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాం, స్టార్ అయిపోయింది కదా సెలెక్ట్ కమాండ్లో. ఇంకొకటి ఏముంది, వేర్ కండిషన్ చూద్దాం. ఓకే, వేర్ కండిషన్ చూడండి, SQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 3000. ఈ వేర్ క్లాస్ యొక్క పర్పస్ ఏంటంటే ఒక కండిషన్ తీసుకుంటుంది, ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేటువంటి రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి, అన్ని ఫీల్డ్స్ను. స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ అన్నాం కదా. సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో నాకు అంతమంది ఎంప్లాయీస్ డేటా నాకు అక్కర్లే. ఎవరు కావాలి, కేవలం 3000 రూపాయల శాలరీ కంటే ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళ లిస్ట్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే వేర్ క్లాస్ ఇస్తాం. వేర్ కండిషన్ అంటే ఎవరి ఎంప్లాయీస్కి అయితే 3000 కంటే ఎక్కువ శాలరీ ఉంటుందో వాళ్ళ మాత్రమే డిస్ప్లే చెయ్యి అని చెప్తాం అనమాట. ఓకే, అలా కాకుండా నాకు డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉండే ఎంప్లాయీస్ మాత్రమే కావాలండి అన్నాం అనుకున్నప్పుడు ఎలా ఇవ్వాలి, డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉండే ఎంప్లాయీస్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఎవరైతే ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ నెంబర్ 10కి సంబంధించిన వాళ్ళు అయి ఉన్నారో వాళ్ళ మాత్రమే లిస్ట్ డిస్ప్లే చేయమని అనమాట. ఇది వేర్ కండిషన్ యొక్క పర్పస్. సో వేర్ కండిషన్ ద్వారా మన దగ్గర ఉండేటువంటి నెంబర్ ఆఫ్ రికార్డ్స్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేటువంటి రికార్డులు మాత్రమే డిస్ప్లే చేద్దాం అనుకుంటే వాటిని మాత్రమే డిస్ప్లే చేసుకోవచ్చు. సో దానికోసం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఇస్తాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ బై అంటే
మన రికార్డ్స్ ఏ ఆర్డర్లో ఉన్నా సరే మనకి ఏదో ఒక ఫీల్డ్ ఆధారంగా చేసుకుని ఆ ఆర్డర్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. అంటే అసెండింగ్ ఆర్డర్లో కానీ, డిసెండింగ్ ఆర్డర్లో కానీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ మనం అరేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ని ఉపయోగిస్తాం. ఎలాగా? ఇప్పుడు ఎంప్లాయీస్ మనకు చాలామంది ఇన్సర్ట్ అవుతారు, ఎంప్లాయీస్ చాలామంది అడ్మిట్ అవుతారు. ఆ ఎంప్లాయీస్ నేమ్ ఆర్డర్లో కావాలంటే ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి ఎంప్లాయీ నేమ్స్ అందరూ. అలా రావాలి అంటే కనుక ఎలా ఇవ్వాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై ఈ నేమ్ అన్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై ఈ నేమ్ అన్నాం. అంటే ఎంప్లాయీ నేమ్స్ని ఈ మొత్తం రికార్డ్ అన్నీ కూడా ఏ ఆధారంగానూ ఎంప్లాయీ నేమ్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆధారంగా మొత్తం రికార్డ్స్ అన్నీ సార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏతో మొదలయ్యే వాటి రికార్డ్ ఎక్కడ ఉందనుకోండి, వాటి రికార్డ్ ఫస్ట్కి వచ్చేస్తుంది. ఆ ఫస్ట్ తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి సార్ట్ అవుట్ చేసి రికార్డ్స్ని చూపిస్తుంది. ఎవరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు? ఎంప్లాయీ నేమ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టి మనకి ప్రింట్అవుట్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మనకి డిసెండింగ్ ఆర్డర్లో కావాలి. ఆర్డర్ బై ఈ నేమ్ డిఈఎస్సి అన్నాం. ఈ డిఈఎస్సి మీన్స్ డిసెండింగ్ అంటాం. డిఈఎస్సి అంటే అర్థం ఏంటంటే డిసెండింగ్. డిసెండింగ్ ఆర్డర్లో మనకి చేస్తాం అన్నమాట. ఆర్డర్ బై యొక్క పర్పస్ అది. ఇంకా తర్వాతది గ్రూప్ బై. గ్రూప్ బై అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన దగ్గరటువంటి జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ సిటీస్, రకరకాల సిటీస్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. కొంతమంది హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది బెంగళూరుకి సంబంధించిన వాళ్ళు, ఇలా రకరకాల ఊళ్ళో వాళ్ళు జాయిన్ అవుతారు. మనకి అందరినీ వాళ్ళ యొక్క సిటీ ఆధారంగా గ్రూప్ చేసి మనకి డిస్ప్లే చేయాలనుకోండి. అంటే హైదరాబాద్ వాళ్ళందరి లిస్ట్ ఒకసారి, దాని కిందన ఢిల్లీకి సంబంధించిన ఎంప్లాయీస్, దాని కిందన బెంగళూరుకి సంబంధించిన ఎంప్లాయీస్, అలాగే సిటీ ఆధారంగా లేదా జాబ్ ఆధారంగా మనకి గ్రూప్ చేసుకుని ప్రింట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ను ఉపయోగిస్తాం. ఎలాగా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి చూడండి గ్రూప్ బై జాబ్ అన్నాను. గ్రూప్ బై జాబ్ అంటే ఇప్పుడు మనం అడ్మిట్ అయ్యేటప్పుడు రికార్డ్స్లో ముందు ఒక క్లర్కలు కొంతమంది ఉంటారు, తర్వాత మేనేజర్లు జాయిన్ అవుతారు, తర్వాత మళ్ళీ క్లర్కలు జాయిన్ అవుతారు, తర్వాత స్టెనోలు జాయిన్ అవుతారు, తర్వాత అసిస్టెంట్స్ జాయిన్ అవుతారు. ఇలా రకరకాల జనాలు అడ్మిట్ అవుతుంటారు, జాయిన్ అవుతుంటారు. కానీ నాకు డిస్ప్లే చేసేటప్పుడు ముందర మేనేజర్ల కింద క్లర్కలు, ఆ క్లర్కల కింద అసిస్టెంట్స్, వాళ్ళ కింద స్టెనోగ్రాఫర్స్, వాళ్ళ కింద ఏదో టెక్నీషియన్లు, ఇలాగా జాబ్ బేస్ చేసుకుని గ్రూప్ చేసి ఒక జాబ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రూప్లో మనకి ఆ గ్రూప్ వారీగా ప్రింట్ చేయాలనుకుంటే కనుక గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ ఉపయోగిస్తుంది. ఏమండి నాకు అన్ని జాబ్స్ అక్కర్లేదు, మేనేజర్లు ఎవరు ఉన్నారో ఆ మేనేజర్లు మాత్రమే గ్రూప్ చేసి మనకి డిస్ప్లే చేయండి లేదా కౌంట్ చేసి చూపించండి అంటే కనుక, కౌంట్ మేనేజర్లు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి చూపించమన్నప్పుడు ఏం చేస్తామంటే ఎలా ఇవ్వాలంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై జాబ్ అన్నాం. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై జాబ్ అన్నాడు. అంటే ఎలాగా? కౌంట్ ఆఫ్ స్టార్ అంటే అర్థం ఏంటంటే జాబ్ అన్నింటినీ కూడా గ్రూప్ చేసి వాటిని కౌంట్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే ఎలాగంటే మేనేజర్లు 4, క్లర్కులు 5, సమ్ ఏదో అడ్మిన్లు 2, ఇలాగా జాబ్ పరంగా గ్రూప్ చేసి ఆ గ్రూప్ ఏం కౌంట్ చేసి మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది అనమాట. క్లర్క్లు ఎంతమంది, అడ్మిన్లు ఎంతమంది, ఇలాగ. సో ఇలాగా మనకు ఎవరైనా రిపోర్ట్ అడుగుతారు, మన డిపార్ట్మెంట్లో లేదా మన ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్లో ఒక్కొక్కళ్ళు జాబ్కి సంబంధించి ఏ జాబ్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు మనం డిస్ప్లే చేసి చూపించండి అన్నప్పుడు ఏం చేయాలంటే కౌంట్ ఆఫ్ స్టార్ అని ఇవ్వాలి. కౌంట్ ఆఫ్ స్టార్
ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై జాబ్ అనాలి. గ్రూప్ బై జాబ్ అంటే జాబ్ పరంగా గ్రూప్ చేసి ఒక్కొక్క గ్రూప్లోనే ఎంతెంతమంది ఉన్నారు, మేనేజర్స్ గ్రూప్ ఎంతమంది, క్లర్క్స్ గ్రూప్ ఎంతమంది, స్టెనో గ్రూప్ ఎంతమంది ఉన్నారు, అలాగా జాబ్స్ కౌంట్ చేసి మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది అనమాట దీంట్లో. సో గ్రూప్ బై యొక్క పర్పస్ అది. సబ్ క్వరీస్ అనేది సబ్ క్వరీస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్వరీలో క్వరీ రాయాలి. ఆ క్వరీలో క్వరీ రాసేటప్పుడు మనం సబ్ క్వరీస్ ఉపయోగించి మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వేర్ కండిషను, ఆర్డర్ బై కండిషను, గ్రూప్ బై కండిషను, ఇక్కడ ఇంకోటి స్టార్ బదులుగా ఫీల్డ్స్. ఇక్కడ స్టార్ అన్నప్పుడు అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తాయి. పర్టికులర్గా ఒక ఫీల్డే కావాలనుకుంటే ఒక ఫీల్డ్ మాత్రమే డిస్ప్లే అవుతుంటుంది. తర్వాత వేర్ కండిషన్ ద్వారా ఒక కండిషన్ సాటిస్ఫాక్షన్ రికార్డులు మాత్రమే మన డిస్ప్లే అవుతుంటాయి. ఆర్డర్ బై ద్వారా మనకి పర్టికులర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ కూడా ఏదో ఒక ఫీల్డ్ యొక్క ఆర్డర్ బేస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్డర్ ప్రకారం రావాలనుకోండి, ఆర్డర్ బై ఏమి ఇవ్వాలి, డిపార్ట్మెంట్ నెంబర్ అని ఇవ్వాలి. జాబ్ ఆర్డర్ ప్రకారం కావాలనుకున్నాం అనుకోండి, ఆర్డర్ బై జాబ్ అని ఇస్తాం. ఇలాగా అలా కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే 10, 20, 30, 40 కాకుండా 40, 30, 20, 10 అని చెప్పేసి ఆర్డర్ ప్రకారం రావాల్సి వస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, ఆర్డర్ బై జాబ్ లేదా ఆర్డర్ బై డిఈపిటి నెంబర్, డిఈఎస్సి అని ఇవ్వాలి. డిఈఎస్సి అంటే అర్థం ఏంటి, డిసెండింగ్ ఆర్డర్. ఈ డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు అసెండింగ్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది, అంటే లార్జెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూకి వస్తుంది అనమాట. నెక్స్ట్ గ్రూప్ బై అనేటువంటి క్లాస్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఎప్పుడైనా సరే ఏమంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో నాకు కౌంట్ చేసి చూపించండి అన్నారు. అలా కౌంట్ చేసి చూపించాలంటే కనుక మనకి గ్రూప్ బై అనేటువంటిది ఉపయోగిస్తాం. అది కూడా క్వరీ రాద్దాం. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై డిఈపిటిఎన్ఓ. డిపార్ట్మెంట్ నెంబర్లన్నింటినీ కూడా గ్రూప్ చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనూ ఎంతెంతమంది ఉన్నారో అంతంత ఎంప్లాయీస్ మనకు కౌంట్ చేసి చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సెలెక్ట్ కమాండ్. అండ్ నెక్స్ట్ let us move to update command. రికార్డ్స్లో ఏదైనా మాడిఫికేషన్ చేయవలసి వస్తే ఆ రికార్డ్స్ని మాడిఫికేషన్ చేయడం కోసం ఉపయోగించేటువంటి దాన్ని అప్డేట్ అంటాం. ఆల్టర్ కమాండ్ గురించి మనం డీడీఎల్ కమాండ్స్లో నేర్చుకోవడం జరిగింది. ఆల్టర్ కమాండ్ ద్వారా టేబుల్ యొక్క స్ట్రక్చర్లో మాడిఫికేషన్ చేయవలసి వస్తే మనం మాడిఫికేషన్ చేసేవాళ్ళం. టేబుల్ యొక్క స్ట్రక్చర్ అంటే ఫీల్డ్ నేమ్స్ని యాడ్ చేయడం కానీ, లేదా ఫీల్డ్లో ఉండేటువంటి డేటా టైప్స్ని చేంజ్ చేయడం కానీ, కాన్స్టెంట్స్ని యాడ్ చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేయవలసి వస్తే ఆల్టర్ కమాండ్తో మనం ఉపయోగించేవాళ్ళం. అలా కాకుండా టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ని మనం మాడిఫికేషన్ చేయవలసి వస్తే, అంటే ఎంప్లాయ్ యొక్క శాలరీ ఉంది, శాలరీని 1000 రూపాయలు పెంచాలి, లేదా మేనేజర్ కింద ఉండేటువంటి వాడు ఏదో అసిస్టెంట్ మేనేజర్, లేదా క్లర్క్ కింద ఉండేవాడు అసిస్టెంట్ మేనేజర్ అయ్యాడు, అలాగే మార్చాలంటే, డిపార్ట్మెంట్ నెంబర్ చేంజ్ చేయాలంటే, ఇలాగా టేబుల్లో ఉండే రికార్డ్స్ని మనం మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే కనుక అప్డేట్ అనేటువంటి కమాండ్ ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ని మాడిఫికేషన్ చేసుకోవాలంటే ఆల్టర్ కమాండ్ని, టేబుల్లో ఉండే డేటాని మాడిఫికేషన్ చేసుకోవాలంటే అప్డేట్ కమాండ్ని ఉపయోగించాలి. సో దిస్ కమాండ్ update or records in a table. Syntax: update table name, set
expression where condition. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉన్నారు, లేదా క్లర్కులందరినీ కూడా లేదా ఎంప్లాయీస్ యొక్క శాలరీ 1000 రూపాయలు పెంచాలి. ఎంప్లాయీస్లో ఉండేటువంటి మొత్తం శాలరీ, ఎంప్లాయీస్ యొక్క శాలరీ అంతా కూడా 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లోనూ. సో దీనికి ఏం చేయాలి? అప్డేట్ ఈఎంపి, టేబుల్ నేమ్ ఏంటి? ఈఎంపి, ఇక టేబుల్ నేమ్. సెట్ ఏంటి? శాలరీ. ఎంత పెంచాలి? శాలరీ ప్లస్ 1000 ఇంక్రిమెంట్ చేయాలి. అంటే అప్డేట్ ఈఎంపి, ఎంప్లాయీ టేబుల్ని అప్డేట్ చేయాలి. ఏం చేయాలి? సెట్ శాల్ ఈక్వల్ టు శాల్ ప్లస్ 1000. ఆల్రెడీ వాళ్ళకి ఎంతో కొంత శాలరీ ఉంటుంది, ఆ శాలరీ ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? 1000. ఎవరికి అనేది మనం ఏం చెప్పలేదు కాబట్టి మొత్తం అందరు ఎంప్లాయీస్కి కూడా 1000 రూపాయలు ఇంక్రిమెంట్ పడిపోతుంది. అలా కాకుండా డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉండే వాళ్ళకి మాత్రమే అన్నాం. అప్పుడు ఏం చేయాలి? అప్డేట్ ఈఎంపి సెట్ శాల్ ఈజ్ ఈక్వల్ టు శాల్ ప్లస్ 1000. ఇంకా ఉందుకోండి, వేర్ ఎవరికి? డిపార్ట్మెంట్ నెంబర్ 10 వాళ్ళకి మాత్రమే. డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఏం చేయాలి? శాలరీ 1000 పెంచాలి. అదేవిధంగా క్లర్క్ని మేనేజర్లు చేయాలి, లేదా అసిస్టెంట్ మేనేజర్లు చేయాలి. అప్డేట్ ఈఎంపి స్పేస్ ఉంటుంది, సెట్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ జాబ్ ఎలా మార్చాలి? మేనేజర్లు చేసేయాలి. అందరూ మేనేజర్లు అయిపోరు, ఇంకా ఉంది. వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు? క్లర్కులు మాత్రమే. సో ఎవరి జాబ్ అయితే క్లర్క్ ఉందో వాళ్ళని ఏం చేయాలి? మేనేజర్స్ని చేయాలన్నమాట. సో అప్డేట్ కమాండ్ యొక్క పర్పస్ అది. తర్వాతది డిలీట్ కమాండ్. డిలీట్ కమాండ్ ద్వారా టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ముందు DDL కమాండ్స్లో డ్రాప్ అనే కమాండ్ చెప్పడం జరిగింది. డ్రాప్కి డిలీట్కి ఉండేటువంటి తేడా ఏంటంటే, డ్రాప్ కమాండ్ ద్వారా టేబుల్లో ఉండే డేటాతో పాటుగా స్ట్రక్చర్ని మొత్తం డిలీట్ చేసేస్తాం, అంటే అసలు టేబుల్ అనేదే ఉండదు. కానీ డిలీట్ కమాండ్ ఏం చేస్తుందంటే టేబుల్లో ఉండేటువంటి డేటాను మాత్రమే డిలీట్ చేస్తుంది, టేబుల్ యొక్క స్ట్రక్చర్ని డిలీట్ చేయదు. అంటే ఏదో కొన్ని రికార్డులు డిలీట్ చేయొచ్చు, లేదా టేబుల్లో ఉండేటువంటి మొత్తం రికార్డ్స్ అన్నీ డిలీట్ చేసేసేయచ్చు. అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ మాత్రం అలాగే ఉంటుంది, స్ట్రక్చర్ డిలీట్ అవ్వదు. డిలీట్ కమాండ్ కేవలం టేబుల్లో ఉండే రికార్డ్స్ని మాత్రమే డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, డెఫినేషన్ సింటాక్స్ చూద్దాం. Records in a table. Syntax. Delete table name where condition. ఎగ్జాంపుల్ చూద్దాం. SQL నాకు టేబుల్లో ఉండేటువంటి మొత్తం రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోవాలి. అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా డిలీట్ ఈఎంపి అనండి చాలు. మొత్తం ఇట్ డిలీట్స్ ఆల్ రికార్డ్స్.
ఇన్ ఏ టేబుల్. అలా కాకుండా టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఎంప్లాయీస్ మాత్రమే డిలీట్ అవ్వాలి. ఇక్కడ టేబుల్లో ఉండేటువంటి అన్ని రికార్డ్స్ కాకుండా డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉండేటువంటి ఎంప్లాయీస్ మాత్రమే డిలీట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? డిలీట్ ఈఎంపి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. డిలీట్ ఈఎంపి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే అర్థం ఏంటంటే డిపార్ట్మెంట్ ఈఎంపి టేబుల్లో ఉండేటువంటి మొత్తం డిపార్ట్మెంట్ నెంబర్ 10కి సంబంధించినటువంటి అందరు ఎంప్లాయీస్ డిలీట్ అయిపోతారు ఇందులో. సో డిలీట్ ఈఎంపి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 10 అనే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డిలీట్ కమాండ్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ delete and drop is delete deletes only records in a particular table, not at all the table structure. But coming to drop, whenever you use a drop command, it deletes a table structure including its records. రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి, టేబుల్ యొక్క స్ట్రక్చర్ కూడా డిలీట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్లో ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్ ఈ 4 కూడా టేబుల్లో ఉండే రికార్డుల మీద వర్క్ చేసేటువంటి కమాండ్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డిఎంఎల్ కమాండ్స్. థ్యాంక్ యూ.